నమస్కారం. ఉత్తరాంధ్ర భద్రాద్రిగా కొలువబడే క్షేత్రం రామతీర్థం. శివకేశవులు ఇరువురిని ఒకే చోట కొలువబడే క్షేత్రం రామతీర్థం. ఈ దివ్యక్షేత్ర విశేషాలు మన ఆర్ఎంకే టీవీ ద్వారా తెలుసుకుందాం. రామాలయాల్లో శ్రీరాముని పట్టాభిషేకం, సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతాయి. మహాశివరాత్రి కార్తీక మాసం వచ్చిందంటే శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. ధనుర్మాసంలో విష్ణాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయి. ఆయా నెలల్లో ఆయా వేడుకలు నిర్వహిస్తుంటారు. కానీ ఏడాది పొడవునా ఉత్సవాలలో నిత్యం భక్తులతో రద్దీగా ఉండే క్షేత్రం రామతీర్థం. ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పిలుచుకునే ఈ క్షేత్రంలో శివకేశవులను ఒకే చోట కొలవడం విశేషం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఉంది ఈ ఆలయం. శ్రీరాముడు ఇక్కడ కొంతకాలం వనవాసం చేశాడని, అప్పుడు శివుడి మంత్రం జపించాడని పురాణాల్లో ఉంది. అందుకే శివరాత్రితో పాటు కార్తీక మాసంలోనూ ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారని చెబుతారు ఆలయ నిర్వాహకులు. ఈ ఆలయానికి ఉత్తరాన 2 కిలోమీటర్ల పొడవు, 600 మీటర్ల ఎత్తున్న ఏకశిలా పర్వతం కనిపిస్తుంది. దీనిపైన సీతారాములు, పాండవులు సంచరించారని చెబుతారు. రామాలయం పక్కనే ఉన్న కోనేరులో నీరు ఏ కాలంలోనైనా ఇంకిపోదని అంటారు. ఆ నీటి మడుగు నుంచి పశ్చిమం వైపు వెళ్తే భీముని బుర్ర, గాడి పొయ్యి, బుద్ధ విగ్రహం, పర్ణశాల, పలుకురాయి, పాండవుల పంచెలు, సీతమ్మ పురిటి మంచం తాలూకు చిహ్నాలు చూడొచ్చు. ద్వాపర యుగంలో పాండవులు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో సంచరించారని ప్రతీది. ఆ సమయంలో కృష్ణుడిని కూడా తమతో రమ్మని కోరితే సీతారామ లక్ష్మణుల విగ్రహాలను వారికి అందజేసి తన బదులుగా పూజింపమని చెప్పాడట శ్రీకృష్ణుడు. ఇక్కడ భీముని గృహం ఉండడం వారు సంచరించారు అనడానికి ఆనవాళ్లు అని చరిత్రకారులు చెబుతున్నారు. 16వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పూసపాటి సీతారామచంద్ర మహారాజుకు రాముడు కలలో కనిపించి ద్వాపర యుగంలో పాండవులకు ఇచ్చిన విగ్రహాలు ఇక్కడి బోడికొండపైన ఉన్న నీటి మడుగులో ఉన్నట్లు చెప్పాడట. ఆ రాజు విగ్రహాలను వెలికి తీయించి ఆలయాన్ని నిర్మించాడట. తీర్థంలో దొరికిన విగ్రహాలు కావడం వల్లే ఈ క్షేత్రానికి రామతీర్థం అనే పేరు వచ్చిందని, ఇది అతి పురాతనమైన దేవాలయంగానే కాక మరో భద్రాద్రిగాను గుర్తింపు పొందిందని చరిత్ర చెబుతోంది. 1880 ప్రాంతంలో విశాఖపట్నం చరిత్రను రాసిన కార్మైకల్ దొర ఈ క్షేత్రం గురించి అందులో ప్రస్తావించడం విశేషం. ఈ ప్రాంతంలో జైనులు కూడా నివసించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ కొండల్లోనే గురుభక్త కొండ, దుర్గకొండ అనే కొండలపై ప్రాచీనమైన బౌద్ధ ఆలయాలు ఉన్నట్లుగా వాటికి చారిత్రక ప్రాధాన్యం ఉందని చరిత్రకారులు పేర్కొన్నారు. దీనికి ఉత్తరాన నీలాచలం, పశ్చిమాన జైన మందిరం ఉంది. ఇక్కడే ఉండే ఇతర ఉపాలయాల్లో వైకుంఠనాథస్వామి, వేణుగోపాలస్వామి, లక్ష్మీదేవి, మాధవస్వామి, వరాహల లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, ఆళ్వారుల సన్నిధి, ఉమా సదాశివ స్వాములను దర్శించుకోవచ్చు. సీతారామ లక్ష్మణులు రామతీర్థం ప్రాంతంలో కొంతకాలం గడిపారని నిదర్శనంగా శ్రీరాముని పాదముద్రలు, ఆంజనేయ స్వామి అడుగులు ఈ కొండపై ఇప్పటికీ కనిపిస్తాయి. అలాగే రామతీర్థం చూసేందుకు వచ్చే భక్తులు తప్పకుండా భీముని గృహాన్ని కూడా సందర్శించవచ్చు. రామతీర్థంలో ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. మాఘశుద్ధ ఏకాదశి రోజున రాముడికి కళ్యాణం నిర్వహించి పౌర్ణమి వరకు ఉత్సవాలు చేస్తారు. ఆ సమయంలో సీతారామ లక్ష్మణ ఉత్సవ విగ్రహాలను రోజుకొక వాహనంపై పురవీధుల్లో ఊరేగిస్తారు. దసరా సమయంలో 10 రోజుల పాటు వెంకటేశ్వర స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. విజయదశమి నాడు స్వామి అశ్వవాహనం పైన నీలాచలం వరకు చేరి జమ్మి వృక్ష పూజ, ఆయుధ పూజ నిర్వహించడం కనుల పండుగగా ఉంటుంది. ఈ ఆలయంలో ఏడాదికోసారి జ్యేష్ఠాభిషేకాలను నిర్వహించి స్వామికి సహస్ర ఘటాభిషేకం చేస్తారు. ఆ రోజున రాముడు నిజరూపాన్ని భక్తులు దర్శించుకోవచ్చు. ధనుర్మాసంలోనూ నెల రోజులు విశేష పూజలు జరుగుతాయి. ఇవన్నీ కాకుండా రామతీర్థం క్షేత్రాన్ని శివక్షేత్రంగాను భావించే భక్తులు మహాశివరాత్రి రోజున ఇక్కడ వైభవంగా జరిగే జాతరను చూసేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా చేరుకుంటారు. అదేవిధంగా కార్తీక మాసంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రామకోనేరులో సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను పుష్పాలు, విద్యుతాలంకరణలతో అందంగా తీర్చిదిద్దిన తెప్పపైన ఊరేగించి ప్రత్యేక పూజలు చేస్తారు.